నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 24 మే 2026 ఆదివారం సాయంత్రం నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. నేను నిన్న 2 డేస్ బ్యాక్ నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, కానీ మా పిల్లలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ నిప్పు పెట్టిపోయారు. పచ్చని చెట్లు మొత్తం కాలిపోయినాయి. పొలంలో ఉన్న గడ్డి, అవతలి పక్కకు ఉన్న ప్రతి ఒక్క చెట్టు కాలిపోయింది. ఇప్పుడు కొండ మీద ఉన్న చెట్లు ఉన్నాయి చూసిరా, ఎంత పచ్చగా ఉన్నాయి. వాటికి నీళ్లు లేవు, ఫుల్ ఎండలు ఉన్నాయి, కింద అన్ని బండలే ఉంటాయి, అయినా చెట్టు బతుకుతుంది. మనమేమో ఈ రోడ్డు మీద ఉన్న గడ్డి కోసం మంట పెట్టి మొత్తం చెట్లన్నీ కాలబెడతాం. ఎంత దూరం వరకు కాలిపోయిందంటే 2 సైడు. పెద్ద మైనస్ ఏంటంటే ఇక్కడ కరెంటుది ట్రాన్స్ఫారం ఉంది. ఇగో ట్రాన్స్ఫారం కింద కూడా మొత్తం ఆ పొలాల కింద మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు మా పిల్లలు స్కూటీ మీద 20 లీటర్ క్యాన్లు నింపుకొని తెచ్చుకుంటూ వచ్చి మంట అటు ముందటికి రావద్దు, మన షెడ్ ఉంది, షెడ్ వెనకాల కూడా పొలం ఉంది, దానివల్ల అగ్ని అంటుకొని షెడ్ పైకి వస్తుందనే ఉద్దేశంలో పిల్లలు పాపం రాత్రి 10-11 వరకు కూడా మా 2 తమ్ముళ్ళు పిల్లలు మొత్తం ఇదంతా ఆర్పే ప్రయత్నం చేశారు. ఎంత దూరం కాలిపోయిందంటే 2 దిక్కులు, ఇటు సైడు. మరి అవగాహన లోపమా, జనాలకు నాలెడ్జ్ లేకని అర్థం కాదు. కానీ ఇంత పచ్చ చెట్టు, ఏముంది దీంట్లో ప్రాణం? ఇంత మంచి పచ్చడి చెట్టు, ఎన్ని జీవాలు దీని కింద, ఎన్ని ప్రాణాలు బతుకుతుండే. అటు కినాలు, అది కనబడేది ఎస్ఆర్ఎస్పి కాలువ, దానిపైన చుట్టూ కూడా కొన్ని వందల చెట్లు ఉండే, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ బూడిదైపోయినాయి మొదళ్ళతో సహా. ఏ చెట్టు కూడా ప్రాణంతో లేదు. ఇది యాప చెట్టు, చూడు, దీంట్లో ఏం ప్రాణం ఉంది? మాడి మసి అయిపోయింది మొత్తం. ఇది అరిగడ్డి, పొలం కోసిన తర్వాత ఈ అరిగడ్డి బతికి ఇది మొత్తం నీళ్ళల్లో కలిసిపోయి బురదలకు మంచిగా మాగితే దీనికి ఇంత పొలంకు బలం. ఇది బూడిదైనాక బలం ఉంటుందా? ఇప్పుడు గాలి దూరం అత్తి బూడిద అంతా ఎగిరిపోయి కదా, ఈయనే అంటదా? రైతులు ఎందుకు ఆలోచించుకుంటలేరో అర్థమవుతలేదు. ఆల్మోస్ట్ కొన్ని కిలోమీటర్ల వరకు వన్ సైడ్ మొత్తం కాలిపీకింది, ఏం ఊడలేదు. ఇగో చూడు, మొత్తం బూడిద అయిపోయినాయి. ఇందులో ఎన్ని పాములు, ఎన్ని కప్పలు, ఎన్ని పిట్టలు, ఏం కూడా బతికిలేవు. ఇగో కరెంటు మోటార్, పాపం వాళ్ళు రైతు ఈ కినాల కాడ మోటార్ పెట్టుకున్నాడు. ఇక మొత్తం వైర్ అంతా కాలిపోయింది. దీని నష్టం వాళ్ళు భరిస్తారు. ఇక మోటార్ పైపులు చూడరు, కంప్లీట్ మోటార్ అంతా కాలిపోయింది. అక్కడ ఒక మోటార్ ఉంది. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ పొలాలకు అండర్ గ్రౌండ్ తవ్వుకొని పాపం వేసుకున్నారు రైతులు. ఈ మోటార్ మొత్తం కాలిపోయింది, ఈ పైప్ మొత్తం కాలిపోయింది, ఈ వైరింగ్ మొత్తం కాలిపోయింది. దీనివల్ల కరెంటు వల్ల కూడా ఎంత నష్టం జరుగుతుంది. వాళ్ళకన్నా షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రాణాలు కూడా పోతాయి. చెట్లు మొత్తం ఎంత దూరం ఉన్నాయో అంత దూరం మొత్తం కాలబెట్టారు. ఇది నిజంగా తెలివి ఉన్న వాళ్ళు చేసిన పని అయితే కాదు. ఇదంతా బూడిదయ్యాట, పొలానికి బలం వస్తుందట, ఎవడో చెప్పినోనికి తెలివి లేదు, వినేటోళ్ళకు మెదడు లేదు. ఇక చూడండి, పచ్చని చెట్లు ఉన్నాయా, మొత్తం బూడిదైంది. ఇదంతా పచ్చగా ఉంటుండే, మొత్తం కాలిపోయింది. ఏం లేదు, ఒక్క చెట్ల పానం లేదు. ఆల్మోస్ట్ అన్ని చెట్లన్నీ చచ్చిపోయినాయి. మొత్తం చెట్లు మొత్తం స్మాష్, ఏం మిగలలేదు. ఇక చూడు, పచ్చగా ఉన్న కాడ ఎంత మంచిగా ఉంది. ఇంత ఎండాకాలం కూడా పచ్చటి గడ్డి, ఏదైనా ఆవు నీడ కట్టేస్తే, బర్రెని కట్టేసినా మంచిగా కడుపు ఇండ తింటుంది. ఇక చూడరు ఎంత దూరం వరకు చెట్లన్నీ కాలిపోయినాయో. ఇక పెద్ద చెట్లు చూడరు ఎట్లా మాడిపోయినాయో పై వరకు. నిజంగా మీకు ఇప్పుడంటే ఈ సంవత్సరం ఎట్లనో గడిచిపోయింది, కానీ వచ్చే సంవత్సరం నుంచి అన్న కొద్దిగా బుద్ధి తెచ్చుకోరు. దీనివల్ల భూమి లోపల ఉన్న రైతుకు పంటకు కావాల్సిన బలం కూడా చచ్చిపోతుంది. ఇక చెట్టు మొత్తం చెట్లు ఆల్మోస్ట్ చెట్లన్నీ వీకినాయి, కరెంటు మోటార్లు కాలిపోయినాయి. రైతులు
బర్రెల కోసం పెంచుకున్న కల్కసప్ప మొత్తం గాలిపీకింది. ఒక్క చిన్న మిస్టేకు ఇది కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించింది. పెద్ద పెద్ద చెట్లు, గంత పెద్ద చెట్టు కాలిపోయిందంటే అర్థం చేసుకోరు మంట ఎంత ఏ రేంజ్లో మంట మండిందో. ఇగో ఇక్కడ ఒక మోటార్ ఉంది, ఈ మోటార్ కూడా కాలిపోయింది. ఇగో మొత్తం కాలి బూడిదైంది, కవర్ అంతా కాలిపోయింది. ఏంటంటే గిన్ని బండ్లు ఉన్నాయి, నీ అమ్మ అది ఎక్కడో ముట్టుకొని ఆయన ఎక్కడో వచ్చి పడి లేనిపోయిన ప్రాబ్లం అవుతామని నైట్ అంతా మేల్కొతోటి ఉండి పిల్లలు మొత్తం ఎక్కడెక్కడ అగ్గి అంటుకుందో అక్కడక్కడ నీళ్ళు చల్లుకుంటా వచ్చారు. కాపాడుకోవాలి కదా మనని మనం. మాకేం ప్రాబ్లం లేదు, అది ఒకవేళ వచ్చినా కూడా రేకులకు తగిలి ఇటే జాగ్రత్త. అన్నీ వన్ సైడ్ కంప్లీట్ క్లోజ్ చేసినాం, పడ్డగాని ఈ మధ్యలో గ్యాపులనే పడుతుంది. అయినా మనం సేఫ్టీ కోసం చూసుకోవాలి కదా. ఇట్లా మంచిగా గుబురు పచ్చని చెట్లు ఉండే అక్కడ ఎక్కడో అగ్గి పెడితే ఈ మొత్తం చెట్లు అన్నీ కాలిపోయాయి. దాని లోపల ఎన్ని జీవాలు బతుకుతాయి. పొలంలో గడ్డి ఉంటే ఏమవుతుంది సార్, ఈ గడ్డి కుప్ప ఇది రేపు పొద్దుగాల మనం నీళ్లు పట్టినాక ఇదంతా మురిగి మన పొలానికి బలం ఇస్తుంది. మీరేం చేస్తారు, ఈ గడ్డి కాడ ఒక్క కాడ పుల్ల పెట్టిపోతారు, అది ఇటు అటు ఎటేటో పోతుంది వండుకొని, గాలి పెట్టేస్తే అటు పోతుంది. రైతులు ఇక నుంచి అన్న కొంచెం ఆలోచించి తెలివితోటి ఇట్లాంటి పనులు చేయకూరు. దానివల్ల పంట లాభం ఏమో కానీ ముందు జనరేషన్లో తిండికి కూడా తిప్పల పడే పరిస్థితి వస్తుంది మనం చేసే చిన్న తప్పిదాల వల్ల. సార్ నమస్తే, జై శ్రీరామ్.